సో అది ఇంగ్లీష్ సబ్జెక్ట్ పెట్టినప్పుడు డైలీ దాని గురించి మా ఊర్లో నేను ఇంగ్లీష్ క్లాస్ చెప్తాను. దాని గురించి నాకు వచ్చిన ఇంగ్లీష్ స్కేలింగ్లో, సో నా వేలో అట్లానే దాన్ని నేను ప్రమోట్ చేస్తాను. సో నేను అట్లానే ఇప్పుడు కమ్మింగ్ ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, సో ఈ భగవద్గీతని మనం స్కూల్లో ఖచ్చితంగా ఒక ఇంగ్లీష్ బుక్ కిందనో ఒక తెలుగు బుక్ కిందనో కంపల్సరీ అంత వాల్యుబుల్ బుక్ని ఒక సబ్జెక్ట్ కింద పెట్టాలని ఆ ప్రాక్టీస్లోనే నేను ఈ ప్లాన్, సో నా ప్లాన్ 10 days టైం తీసుకున్నాను. ఖచ్చితంగా నేను 10,000+ బుక్స్, అంటే నేను రాములు సార్ యాదవ్స్ గ్రూప్లో మంచి పేరున్న వ్యక్తి, చుట్టుపక్కల విలేజెస్లో మంచి పేరున్న వ్యక్తి. ఇంట్లోనే మీకు శ్రీకృష్ణ గోవింద హరే మురారి సాంగ్ పెట్టాను, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో మనకి టైం దగ్గరకు వస్తుంది, షోకి రెడీ అవ్వాలి. మీరు నా టీమ్ మెంబర్స్ అవ్వాలంటే నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. అంటే మీరు చాలా బాగా కొడతారు, కానీ మనం ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం కాబట్టి మనం ఒక 3 songs పర్ఫెక్ట్ అయిపోవాలి. సో హరే రామ హరే కృష్ణ మీకు ఫస్ట్ నోట్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్ నేను మీకు శ్రీకృష్ణ అది చెప్పాను, అది చూసుకోండి. ఓకే, సరి గ మ పద ని సా చెప్పు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవాయ శ్రీకృష్ణ గోవింద హరే గరి హరే మురారి హే నాథ్ హే నాథ్ నారాయణ వాసుదేవాయ. ఈ నోట్స్ ఆల్రెడీ ఉన్నాయి. దీనికి మీరు నేను ఫ్లూట్ మీద, గిటార్ మీద, వోకల్ మీద. ఓకే, నెక్స్ట్ థర్డ్ సాంగ్, అంటే ఈ సాంగ్ తర్వాత కొంచెం ప్రాక్టీస్ తప్పింది. ఫేర్ క్యాండిడేట్ ఆయన మా ఊళ్ళో 2 గుళ్ళు కట్టించాడు, వివేకానంద స్టాచ్యూ పెట్టాడు. ప్లస్ మందు దొరకని ఊరే లేదు. మా ఊరు వాళ్ళందరూ ఎల్మెలాకి వెళ్ళి తాగుతారు అంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ రాములు మా ఊళ్ళో ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేశాడు. సో అట్లాంటి హీరో కావాలి, అలాంటి నందా కావాలని నేను ఈ మా ఊరికి ఎట్లన్నా కృష్ణుడు భక్తి ఉండాలి. హరే రామ హరే కృష్ణ ఎంత బాగుంటుంది. కృష్ణుడు భక్తి పాటలు మా ఊర్లో వినపడాలి. మా ఫాదర్ కోసం నేను చేసే ప్రయత్నం ఇది.
ఈ భోజనము. థ్యాంక్ యూ మిస్టర్ మాధవన్ గారు. మాధవన్ గారికి సెకండ్ లెసన్ అయిపోయింది. సో వీళ్ళకి రాధా మాధవన్ గారు, ప్రభుజీ మీకు థ్యాంక్ యూ, ప్రసాదం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.